పరలోకంలో మనం అందరి జీవితాలను నమోదు చేసే పుస్తకాలు ఉన్నాయంటే నమ్ముతారా? అవును. మన భవిష్యత్తును, మన నిత్యత్వాన్ని శాసించే ఆ పుస్తకాల గురించి, ఆఖరి తీర్పు గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో ముందుగా పరలోక నివాసాల గురించి చూస్తాం. ఆ తర్వాత గొర్రెపిల్ల జీవగ్రంథం యొక్క ప్రాముఖ్యత, అసలు మన పేరు అందులో ఎలా రాయబడుతుంది, మన ఆత్మీయ వస్త్రాలపై మరకలు పడకుండా ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ విడవబడితే వారి గతేంటి, మరి వీటన్నిటికీ ఇదే సరైన సమయమని ఎందుకంటున్నామో తెలుసుకుందాం. సరే, మొదటి విషయంతో మొదలుపెడదాం. అసలు విశ్వాసులకు సిద్ధపరచబడిన ఆ శాశ్వత నివాసాలు ఏంటి? ఆఖరి తీర్పు ఎలా ఉండబోతోంది? దేవుని వాక్యం మనకు చూపిస్తున్నదేంటంటే, ఆయన మనకోసం 3 అత్యద్భుతమైన, మహిమతో నిండిన నివాసాలను సిద్ధం చేశారట. అవేంటంటే సియోన్, నూతన యెరూషలేం మరియు పరదైసు. ఇవి కేవలం ప్రదేశాలు కాదు, దేవుని సేవకులకు, ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారందరికీ శాశ్వతమైన ఇల్లు. ఒకానొక రోజు రాబోతోంది. ఆ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని సింహాసనం ముందు నిలబడతారు. అప్పుడు పుస్తకాలు విప్పబడతాయి. అవి మన క్రియలన్నిటినీ నమోదు చేసిన పుస్తకాలు. కాని వీటన్నిటి మధ్యలో అత్యంత ప్రాముఖ్యమైనది, మన గమ్యాన్ని నిర్దేశించేది ఒక్కటే, అదే జీవగ్రంథం. అయితే ఆ మహిమాన్వితమైన పరలోక రాజ్యానికి పాస్పోర్ట్ ఏంటి? మనమక్కడికి ఎలా వెళ్ళగలం? ఆ గొప్ప రహస్యం అంతా ఒకే ఒక పుస్తకంలో దాగి ఉంది. చూడండి, ఇది చాలా స్పష్టం. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడి ఉంటుందో వారే యేసుక్రీస్తు రహస్య రాకడలో ఎత్తబడి నూతన యెరూషలేములో ప్రవేశిస్తారు. అంటే దేవునితో నిత్యత్వం గడపాలంటే ఆ పుస్తకంలో మన పేరు ఉండటం తప్పనిసరి, వేరే మార్గం లేదు. అయితే అసలు ప్రశ్న ఇదే, అంత అమూల్యమైన ఆ జీవగ్రంథంలో మన పేరు ఎలా వ్రాయించుకోవాలి? దాని మార్గమేంటి? చూడండి, దేవుని వాక్యం మనకు 3 స్పష్టమైన మెట్లు చూపిస్తుంది. మొదటిది మారు మనస్సు, అంటే మన పాపాలను ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం. రెండవది బాప్తిస్మం, ఇది మనం దేవునికి లోబడుతున్నామని లోకానికిచ్చే సాక్ష్యం. ఇక మూడవది, అత్యంత కీలకమైనది, పరిశుద్ధాత్మ అభిషేకం. ఇది పొందినప్పుడే మనం క్రీస్తు వధువుగా మారతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాడో అప్పుడు క్రీస్తుతో ఒక పవిత్రమైన బంధం, ఒక వివాహ నిబంధన లాంటిది ఏర్పడుతుంది. సరిగ్గా ఆ క్షణంలోనే వారి పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఎంత అద్భుతం కదూ! అంతేకాదు, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం కేవలం మన పేరును జీవగ్రంథంలో వ్రాయడానికే కాదు, యేసు తిరిగి వచ్చినప్పుడు మన ఈ నశించిపోయే శరీరాలను మహిమ శరీరాలుగా మార్చడానికి, అంటే పునరుత్థానంలో మనకు హక్కు ఇవ్వడానికి కూడా ఇదే ఆధారం. సరే, ఇక్కడితో అయిపోలేదు. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. మన పేరు జీవగ్రంథంలో వ్రాడబడటం ఒకెత్తైతే దాన్ని అక్కడే నిలుపుకోవడం మరో ఎత్తు, అదింకా ముఖ్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడేం చెప్తున్నారంటే, జయించువాడి పేరును నేను జీవగ్రంథములో నుండి ఎంతమాత్రమునూ తుడుపు పెట్టను అని. అంటే దీనర్థమేంటి? మనం పాపంతో ఆడుకుంటే, దానికి మన జీవితంలో చోటిస్తే మన పేరు ఆ గ్రంథం నుండి తుడిచివేయబడే ప్రమాదం ఉంది. ఎంత భయంకరమైన విషయం! దీన్ని అర్థం చేసుకోవడానికి మన ఆత్మీయ వస్త్రాల గురించి ఆలోచిద్దాం. మనం రక్షణ పొందినప్పుడు దేవుడు మనకు 2 వస్త్రాలిస్తారు. మొదటిది రక్షణ వస్త్రం. ఇది యేసు రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయని సూచిస్తుంది. రెండవది నీతి వస్త్రం. ప్రకటన గ్రంథం 19:8 ప్రకారం ఇది పరిశుద్ధులు చేసే నీతిక్రియలను సూచిస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంది కదా. పెండ్లి విందుకు పిలవబడిన ఒక అతను పెండ్లి వస్త్రాలు లేకుండా వస్తాడు. అప్పుడు రాజు అతన్ని చూసి చీకటిలోకి త్రోయించమని ఆజ్ఞాపిస్తాడు. చూడండి, మన ఆత్మీయ వస్త్రాలను మనం అశ్రద్ధ చేస్తే మన గతి కూడా అంతే. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన వస్త్రాలు శుభ్రంగా ఉన్నాయా? వాటిపై ఏమైనా మరకలున్నాయా? ఉదాహరణకు, క్షమించలేని స్వభావం, ఇది మన ఆత్మీయ వస్త్రం మీద పడే ఒక పెద్ద మరక. ఇది మనల్ని బాధకులకు అప్పగిస్తుందని వాక్యం చెబుతోంది. అంటే మనం ఇతరులను క్షమించకపోతే దేవుని క్షమాపణకు మనం కూడా దూరమవుతాం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అయితే శుభవార్త ఏంటంటే, ఒకవేళ మరకలు పడినా వాటిని శుభ్రం చేసుకోవడానికి దేవుడు మనకు మార్గాలు చూపించాడు.
మనకు 3 శక్తివంతమైన సాధనాలున్నాయి: యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధాత్మ శక్తి మరియు జీవంగల దేవుని వాక్యం. వీటితో మనం ప్రతిరోజు మనల్ని మనం శుద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చివరి ఘట్టానికొస్తున్నాం. యేసు రహస్య రాకడలో మానవాళి 2గా విభజించబడుతుంది. ఆ 2 గమ్యస్థానాలు ఏంటో, వాటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు నీతిమంతులు, అంటే జీవగ్రంథంలో పేర్లున్నవారు, మహిమతో ఆకాశానికి ఎత్తబడి సీయోనులో, నూతన యెరూషలేంలో తమ బహుమానాన్ని అందుకుంటారు. మరోవైపు జీవగ్రంథంలో పేర్లు లేనివారు భూమిమీద విడిచిపెట్టబడతారు. వారు క్రీస్తు విరోధిని ఆరాధించాల్సి వస్తుంది, మహాశ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథంలోని 3వ ముద్ర విప్పబడినప్పుడు ఒక నల్లని గుర్రం కనిపిస్తుంది. ఇది భయంకరమైన కరువుకు సూచన. అది అన్నపానీయాల కరువు మాత్రమే కాదు, దేవుని వాక్యం దొరకని కరువు కూడా. అప్పుడు నిజమైన ఆహారం దేవుని వాక్యమే అవుతుంది. యేసుప్రభు కూడా అదే చెప్పారు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలననూ జీవించును అని. అందుకే ఇప్పుడు మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవాలి. ఆ భయంకరమైన రోజుల్లో అదే మన ప్రాణాన్ని నిలబెడుతుంది. కాబట్టి దీన్నంతటినీ బట్టి మనకు అర్థమయ్యేదేంటి? నిర్ణయం తీసుకోవడానికి, సిద్ధపడడానికి సమయం రేపో ఎల్లుండో లేదు. సమయం ఇప్పుడే. ఇదే అనుకూల సమయం. అయ్యో, శిలువ మీద ఉన్న దొంగలాగా చివరి క్షణంలో రక్షింపబడతానులే అని అనుకోవద్దు. అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. వాయిదా వేయడమంటే మన ఆత్మతో మనం ఆడుకోవడమే. కాబట్టి ఈరోజు దేవుని స్వరానికి మన చెవులు తెరుద్దాం. మన పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ఒక్కసారి పరిశీలించుకుందాం. మన ఆత్మీయ వస్త్రాలపై ఉన్న మరకలను యేసు రక్తంతో కడిగివేసుకుందాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నట్లు ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మరిన్ని ఇలాంటి లోతైన ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్ను అనుసరించండి.